వచనము 6వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దినవృత్తాంతాల 2వ గ్రంథము 20వ అధ్యాయము 6వ వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్ను ఎదిరించుటకు ఎవనికి బలము చాలదు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. ఇంతవరకు నీ బిడ్డలము నీ సన్నిధిలో చేరి స్తుతించుటకు కీర్తించుటకు మీ కృపను చూపించిన విధానముకై స్తోత్రము. రెండవ మారుగా అల్పుడైనటువంటి మీ దీనదాసుడు మీ పక్షమున నిలువబడి మీ లేఖనములో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు వివరించుటకు నేను అల్పజ్ఞానిని. నా నోటిని మీ బూరగా మీరు వాడుకొని మీ వాక్కులు మీ బిడ్డలకు మీరు అందించారు. చిత్తబడినటువంటి ప్రతి మాట నీరు కట్టి ఫలించి వాక్యానుసారమైనటువంటి జీవితము కలిగి జీవించుటకు మీ కృపలో కాసి భద్రపరచమని, ఈ మనవలను మీ పాద సన్నిధికి చేర్చుకోమని మా ప్రాణప్రియుడైనటువంటి యేసుక్రీస్తు, త్వరలో రానైనటువంటి మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ వ్రాయబడినటువంటి ఆ మాటలు కానీ మనం చూడగలిగితే ఎవరు విజ్ఞాపన చేస్తున్నాడు అందుకంటున్నాడు కదా. అక్కడ శ్రేష్టమైనటువంటి మొదటి మాట నాడు చూడండి, మా పితరుల దేవా యెహోవా అని ఎవరికి విజ్ఞాపన చేస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఎందుకు ఈ రీతిగా మా పితరుల దేవా యెహోవా అని విజ్ఞాపన ఎవరు చేస్తున్నారంటే యెహోషువాపాతు యెహోవా దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ మాటలు ఒకసారి మనం జ్ఞప్తికి తెచ్చుకొని ముందుకు వెళదాం లేఖన భాగంలోనికి. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము. రాజుల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 15వ అధ్యాయము వచనము 24వ వచనములో అంటున్నాడు. చూడండి ఒక మాటను. 24వ వచనంలో వ్రాయబడినటువంటి ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. అంతటా ఆస తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైనటువంటి దావీదు పురమందు తన పితరుల సమాధుల్లో పాతిపెట్టబడి అతనికి మారుగా యెహోషువాపాతు అను అతని కుమారుడు రాజాయను. అంటే పితరుల గురించి అయా జ్ఞప్తికి తెచ్చుకుంటున్నామని రాజు అయినటువంటి యెహోషువాపాతు యెహోవాకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనం ఇంతవరకు నూతన నిబంధనలో ఉన్నటువంటి విజ్ఞాపనలు చూసాం. ఎందుకంటే ప్రభు మాకు ఇస్తున్నటువంటి తలంపుల ప్రకారము సందర్భానుసారంగా అట్టి వాక్యములు మాత్రమే ప్రకటించాలనే ఆశ కలిగినటువంటి వారముగా ఉన్నాం. విజ్ఞాపనప్పుడు విజ్ఞాపన గురించి, క్రమకూడికప్పుడు క్రమకూడికి సందర్భము గురించి, లేదా ఆరాధన గురించి ఆరాధన సంబంధమైనటువంటి వాక్యాలే అందించాలని మరి పితరుల వద్ద నుంచి మేము నేర్చుకున్నటువంటి వారముగా ఉన్నాం. ఇక్కడ యెహోషువాపాతు విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని విజ్ఞాపన చేస్తున్నాడు? అసలు యెహోషువాపాతు ఇశ్రాయేలును ఎంతకాలము పరిపాలించినటువంటి వాడుగా ఉన్నాడో అదే రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము వచనము 41వ వచనములు అంటున్నాడు. చూడండి, అసలు ఎంతకాలము యెహోషువాపాతు ఇశ్రాయేలును పరిపాలించినటువంటి వాడుగా ఉన్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆసా కుమారుడు ఎవరు? యెహోషువాపాతు. ఆసా కుమారుడైనటువంటి యెహోషువాపాతు ఇశ్రాయేలు రాజు అయినటువంటి ఆహాబు ఏలుబడిలో 4వ సంవత్సరమందు యోదాను ఏలనారంభించెను. యెహోషువాపాతు ఏలనారంభించినప్పుడు అతడు 35 ఏండ్ల వాడై యెరూషలేములో 25 ఏండ్లు ఏలెను. 25 సంవత్సరాలు యెహోషువాపాతు ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నాడు. అప్పుడు యెహోవాకు విజ్ఞాపన చేస్తున్నాడు యెహోషువాపాతు. 25 ఏండ్లు పరిపాలన చేశాడు ఇశ్రాయేలు ప్రజలను. ఎవరితను? ఆసా కుమారుడు యెహోషువాపాతు. తనకి రాజు అధికారము దేవుడు అనుగ్రహించిన తరువాత అతడు 25 ఏళ్ల పరిపాలన కొనసాగిస్తూ యెహోవాకు విజ్ఞాపన చేస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు.
నిజముగా ప్రియదేవుని బిడ్డలారా, ఆ మాటలు చదువుతూ ఉన్నప్పుడు రాజులే ఆయన సముఖములో చేరి విజ్ఞాపన చేస్తున్నటువంటి వారు, యాచిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. మరి మనమంటే చాలా బిజీ పర్సన్స్ కాబట్టి దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం. ఏదో యంత్ర శబ్దం ద్వారా వింటున్నాం, అక్కడే విజ్ఞాపన చేసాం అనుకుంటున్నాం. జాగ్రత్త సహోదరి సహోదరులారా, నేను మన దినములో జ్ఞాపకం చేశాను, మళ్ళీ మనము మోసపరుచుకునేటువంటి వారముగా ఉండకూడదు. అంత్యకాల అపాయకార దినం వల్ల మనమున్నాము. ప్రభు రాకడ సమీపిస్తున్నది కాబట్టి నలుమూలల విస్తారముగా స్వార్థ సభలు జరిగించబడుచున్నవి. ఎప్పుడు లేనటువంటి స్థితిలో స్వార్థ సభలు విస్తారంగా జరిగించబడుతున్నాయి. కారణం ఏంటంటే అంత్యకాల దినాల్లో మనం ఉన్నాము. జాగ్రత్త. ఒక్క సెకండ్ విషయము విశ్వాస జీవితాన్ని మనం కోల్పోయిన భ్రష్టులమయ్యేటువంటి వారముగా ఉన్నాం. చూద్దాం, ఒక్కొక్క మాటను మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదాం. మొదటి మాట చూడగలిగితే ద్వితీయోపదేశకాండ గ్రంథము 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండ గ్రంథము 4వ అధ్యాయము వచనము 39వ వచనములు అంటున్నాడు. చూడండి, ద్వితీయోపదేశకాండ గ్రంథము 4వ అధ్యాయము వచనము 39వ వచనములు అంటున్నాడు. కాబట్టి పైనున్న ఆకాశము నందును క్రిందన్న భూమి యందును యెహోవాయే దేవుడని మరొక దేవుడు లేడని నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొను. మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? ఒకవేళ మనకేదైనా ద్రవ్యం ఇస్తే వారినే మనం దేవుడిగా కొలుస్తున్నాం. ఆపదలో మనం ఆదుకుంటే వారినే ఆత్మీయ బంధువు అని వారిని ఎత్తుచూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఆకాశమందు కానీ భూమి మీద ఉన్నందు కానీ దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మాత్రమే. ఇంకెవరు మనకు దేవుడుగా లేడు. మన కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదు, కానీ మన తల్లిదండ్రులు కూడా మన కొరకు ప్రాణం పెట్టలేదు, కానీ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మనందరి పాపములు, అపరాధములు, శాపముల కొరకు ఆయన కల్వరి శిలువలో తన ప్రాణమును బలిగా అర్పించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆకాశమందున్న కానీ భూమి మీద ఉన్న కానీ ఒక్కడే దేవుడు, ఆయనే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు అని మనము విజ్ఞాపన చేసేటువంటి వారముగా ఉండాలి. రెండవదిగా అంటున్నాడు కదా, అదే దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయం ఆఖరవ అధ్యాయం చూడండి, 11వ వచనములు అంటున్నాడు. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 11, 12 వచనాలు అంటున్నాడు. యెహోవా భూమ్యాకాశములందుండు సమస్తమును నీ వశము, మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. అయా, ఆకాశము కానీ భూమి మీద కానీ ఏదైనా ఘనత రావాలి అంటే అది ఈ లోకములో ఉన్నటువంటి వానికి ఎవరికి రాకూడదు. ఎందుకంటే నీవే దానిని సృష్టించినటువంటి సృష్టికర్తవు కాబట్టి ఆ ఘనతే నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా ఎంచుకొని ఉన్నావు. నీవే గనుడవు ప్రభువా, నీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లింపబద్ధులముగా ఉండాలి. ఇంకెవరికి మేము చెల్లించేటువంటి వారముగా ఉండకూడదు. అట్టి ఘనతకు యోగ్యుడవు, అర్హుడవు నీవే, నీవే, నీవే అని మనము కొనియాడేటువంటి వారముగా ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా, అవును నిజమే, ఆయనకన్నా ఘనత కలిగినటువంటి వాడు, ఘనతకు అర్హుడు, పూజ్యార్హుడైనటువంటి ఆ ప్రియ ప్రభువుకే అట్టి అర్హత ఉన్నది. మనమంతా నిమిత్తమైనటువంటి మాత్రమే. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి బ్రతుకులు వంటి జీవితాలు కలిగినటువంటి వారము. ఆయన యుగ యుగములకు సజీవుడైనటువంటి వాడుగా ఉన్నాడు. ప్రతిదీ మహిమ, ఘనత, ప్రభావములు ఆయనకే చెల్లించబడుటకు లేదా ఆయనే అర్హత కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఎవరికి అటు అర్హత కలిగినటువంటి వారముగా లేము. అందుకంటున్నాడు చూడండి, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వల్ల కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానము హెచ్చించువాడవు, అందరికీ బలమునిచ్చువాడవు నీవేనయ్యా. అవి నీ చేతిలోనే ఉన్నవి. నీవి కరుణ కలిగినటువంటి హస్తాలు ప్రభువా. ఆశీర్వదించాలన్నా లేదా కృప చూపించాలన్నా అది నీకు మాత్రమే సాధ్యమని పలుకుచూ ఉన్నటువంటి వారు. మన విజ్ఞాపన ఆ రీతిగా ఉండాలి. ప్రియదేవుని బిడ్డలారా,
యెహోషాపాతు ఆ రీతిగా విజ్ఞాపన చేస్తూ ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. మరి మన విజ్ఞాపన ఎలా ఉన్నదో మన వ్యక్తిగతంగా మనము అనేక మార్లు దానిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎలా విజ్ఞాపన చేస్తున్నాము? ఆయన మన విజ్ఞాపన వింటున్నాడా? మన విజ్ఞాపన వినకపోవుటకు కారణం ఏమై ఉన్నదో, అవిధేయతలు ఏమైనా ఉన్నాయేమో మనము పరిశీలించుకోవాలని అనేక మార్లు మనం వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవ మాట చూడగలిగితే దానియేలు గ్రంథము 4వ అధ్యాయం, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము వచనము 17వ వచనములు అంటున్నాడు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం, ఈ ఆజ్ఞ జాగరూకులకు దేవతల ప్రకటనను అనుసరించి జరుగునని నిర్ణయమైనటువంటి పరిస్థితులు ప్రకటనను అనుసరించి సంభవించుచున్న మహోన్నతుడకు దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి అయ్యుండి తాను ఎవనికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించి ననియు ఆయా రాజ్యములపైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడని మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగూ జరుగును. ఎవనికి అధికారం ఇవ్వాలి, ఎవరి ద్వారా ఆయన ఘనత తెచ్చుకోవాలో ఆయన ఎరిగినటువంటి వాడు. మన ఆలోచనలు, మన ఉద్దేశములు, మన తలంపులు కాదు, కానీ ఎవరి ద్వారా ఆయన మహిమపరచబడతాడో, ఎవరి ద్వారా ఆయన కీర్తించబడేటువంటి వాడుగా ఉన్నాడో అట్టి వాణిని ఆయన ఏర్పాటు చేసుకుని ఎవనికి ఏ రాజ్యం అప్పగించాలో, ఎవనికి ఏ పని అప్పగించాలో ఆయన ఎరిగినటువంటి దేవుడు. అందుకే ఆయన అంటున్నారు, ఏమన్నా మనము హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవుడు. మన హృదయంలో ఆలోచన పుట్టకముందు, మన పెదవుల వెంబడి నుంచి ఆ మాట రాకముందే ఆయన మొదటిగానే గ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన అందుకే అంటున్నాడు కదా, సృష్టికర్త నిర్మాణకుడు అంటున్నాం. ఆయన మహత్యము కలిగినటువంటి దేవుడు, రాజు, సైన్యములకు అధిపతియకు దేవుడని వేవేల దూతలతో నిత్యము కొనియాడబడేటువంటి వాడని మనము ఆయనను గురించి నిత్యము కీర్తించేటువంటి వారముగా ఉండాలి. ఎవరి ద్వారా ఆయనకు మహిమ కలుగుతుంది, ఎవరి ద్వారా తన మందిరములో సక్రమంగా పరిచర్య కార్యము జరిగించబడుతుందని ఆయన ఎరిగినటువంటి వాడుగా ఉండి ఆయన చిత్తానుసారమైనటువంటి ఏర్పాట్లో ఏర్పరచుకుని తన సేవను కొనసాగించుకునేటువంటి వాడుగా ఉన్నాడు. మనకిచ్చినటువంటి తలంపులు ఏంటో ఆ తలంపుల ప్రకారము మనము ఆ తలంపులను నెరవేరుస్తున్నామా? కొందరికి పరిచర్య భారం ఇవ్వచ్చు, కొంతమందికి సేవా భారం ఇవ్వచ్చు, కొంతమందికి సంఘ పెద్దల భారం ఇవ్వచ్చు, కొంతమందికి యాజకత్వ భారం ఇవ్వచ్చు, కొంతమందికి పరిచర్య చర్చిలో పరిచర్య చేసేటువంటి భాగ్యం వచ్చు. ఈ అన్నీ కూడా సమానమే. ఒకవేళ సేవకుడే ఎక్కువేమో, పరిచర్య చేసేటువంటి వాళ్ళు, సాపలు ఉడిచేటువంటి వాళ్ళు కాదు అనుకుంటున్నారు. అందుకంటున్నాడు, వాని క్రియల చొప్పున వానికి జీతమున ఎంత సమృద్ధిగా ఉన్నది. సేవకులకే ఎక్కువ ఇస్తారనుకోబాకండి, అది తప్పు, పొరపాటు. సేవకుడు కూడా ఎవరో మనలో ఒకరు, ఒక కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుడు మాత్రం, అంతేగాని ప్రత్యేకమైనటువంటి కేడర్ ఏం లేదు. ఆయనే రిక్తునిగా దాసునిగా ఈ లోకంలోనికి వచ్చాడుగా తగ్గించుకొని. అంటే సేవకుని యొక్క స్వభావం కూడా అలా ఉండాలి. నేను సేవ అని చెప్పకూడదు, ఎక్కడ కూడా నేను దాసుడని చెప్పుకోవాలి. కానీ కొంతమంది నేను సేవకుడిని అని చెప్పుకున్నారు, చాలా తప్పది. నేను దాసుడను, ఆయనకు నేను దాసుడను అంతే. ఆయన పని జరిగించడానికి ఒక దాసుడుగా నన్ను ఏర్పాటు చేస్తున్నాడు అంతే. సేవకుడు అంటే పెద్ద ప్రత్యేకతమే కాదు. అంటే ఈ లోకంలో ప్రత్యేకత తీసుకుని వస్తున్నారు. ఎందుకంటే ఏదో ఒక ఖ్యాతి గడించాలని ఆలోచన కలుగుతుందేమో. దాసుడు అనాలి. యేసు క్రీస్తు దాసుడను ఆయన అంటున్నాడు, నేను ఆయనకు దాసుడను. ఆయన ఎంతగా తగ్గించుకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాడు మేము ప్రత్యేకము, మాకు ప్రత్యేక స్థానాలు ఉండాలి, మేము సేవకులం అనుకుంటున్నారు. దాని కొరకే ప్రాకులాడుతున్నట్టున్నారు. దాసులము, తగ్గించుకోవాలి ఆయనకన్నా. ఆయనే అందరికీ దాసుడై ఉన్నాడు, పెద్ద దాసుడై మనం. ఆయన క్రింద మనము దాసులమంతే. ఆయన నియమించినటువంటి పరిచర్యలో మనం కొనసాగించబడుతున్నాం. కాబట్టి అందరూ సమానమే. అందరూ సంఘం అనగా, సంఘం అంటే మంద కాదు. సంఘం అంటే ఆయన బండ మీద పునాది ఏర్పరచబడింది ఆయనే. కాబట్టి సంఘం ఆయనది. ఏర్పాటు అంటే అందరూ సమీకరించడానికి సమకూర్చబడినటువంటిది మందిరం. నాది అని మనం ఎప్పుడు అనకూడదు. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త. మా మందిరం అనకూడదు, మన మందిరం అనాలి ఎప్పుడైనా సరే. మా మందిరము పలానా చాట అని ఎప్పుడు అనకూడదు, తప్పది. మన మందిరం అంటే సర్వసమో అంటే అన్నారు కదా, సార్వత్రిక సంఘములన్నీ క్షేమాభివృద్ధి కొరకని విజ్ఞాపన చేస్తున్నాం మనం. అంటే అన్నీ మనము అందులో మనం ఉన్నాం కాబట్టి మన మందిరము అనాలి.
కాబట్టి ఇక్కడ విజ్ఞాపన ఏమంటున్నాడు చూడండి, ఎవరికి పని కొరకు ఆయన ఏర్పాటు చేసుకుంటున్నటువంటి వాడుగా ఉన్నాడు. చూద్దాం ఆ మాటను. ఆ రాజుల మొదటి గ్రంథంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 8వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము వచనము 23వ వచనము చూడండి ఒక మాటను. 8:23 వచనంలో అన్నాడు, యెహోవా ఇశ్రాయేలీయుల దేవా, పైనున్న ఆకాశమందైనను క్రిందన్న భూమి ఎందైనను నీ వంటి దేవుడొక్కడును లేడు. అయ్యా నీవే